పండుగల సమయంలో ఆఫర్లు, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు, బ్యాంక్ లోన్లు, ఉద్యోగ అవకాశాలు, ఇతర సమయాల్లో ట్రాఫిక్ చలాన్లు ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఇప్పుడు రైతులను టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఇప్పుడు ఎరగా మార్చుకుని సరికొత్త మోసానికి తెరతీశారు. బ్యాంక్ లోగోతో ఉండే వాట్సాప్ నంబర్ల నుంచి మోసపూరిత ఫైల్స్, లింకులను పంపిస్తున్నారు. పొర్రపాటున అటువంటి లింకులపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. అలా చేయడం ద్వారా ఫోన్ హ్యాక్ అవ్వడం లేదా ఎనీ డెస్క్ యాప్ వంటివి మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ రుణాలు మాఫీ అయ్యాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనంద క్షణాల్లోనే రైతులను టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయక రైతులను నిలువున ముంచేందుకు సిద్ధమయ్యారు. అందుకే అలర్ట్గా ఉండాలంటూ తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర పోలీసులు కీలక సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే రుణమాఫీకి సంబంధించి రైతులు సంతోషంగా ఉండగా ఇదే ఛాన్స్గా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని వారి డబ్బులను కాజేసే కుట్రకు తెరలేపారు. రుణాల మాఫీ కావాలంటే ఈ లింక్పై క్లిక్ చేయాలంటూ బ్యాంకుల ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని సందేశాలు పంపిస్తున్నారు. తద్వారా వారి ఖాతాల్లోని డబ్బులను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ నేపథ్యంలో రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని గుర్తించిన పోలీసులు రైతులను అలర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నిందితులు రైతులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్లో బ్యాంక్ లోగోతో లింక్స్ పంపిస్తున్నారు. ఈ ఏపీకే లింక్స్పై క్లిక్ చేస్తేనే రుణమాఫీ అవుతుందంటూ నమ్మబలుకుతున్నారు. అయితే ఈ లింక్స్ను అసలు క్లిక్ చేయొద్దని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. కొందరు తెలియక సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్ క్లిక్ చేయడం కానీ, బ్యాంక్ అధికారులని భావించి తమ ఖాతా వివరాలు చెప్పడం కానీ చేస్తారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు బాధితుల అకౌంట్లను హ్యాక్ చేసి అందులోని డబ్బును దోచేస్తారు. ఎవరైనా రైతులు ఇలా మోసపోతే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 1930కి కాల్ చేయాలని, లేదంటే సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. లేదంటే cybercrime.gov.inలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చని రైతులకు, ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.